2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. సో ప్రీవియస్ వీడియోలో లక్కీ వర్సెస్ అన్లక్కీ పర్సన్స్, వీళ్ళకి యూనివర్స్ ఏ విధంగా అంటే మైండ్ సెట్ మారితే కనెక్ట్ అవుతుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దానికి పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పారు. సో ఈ వీడియోలో వాటికి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటారు అసలు? సో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే బయట సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ మీద కాదు సార్, దాన్ని మనం ఏ విధంగా పర్సీవ్ చేస్తున్నాము అనే దాని మీద వస్తుంది. దాన్ని బట్టి మన ఫీలింగ్ అనేది ఉంటుంది, మనం ఇచ్చుకునే మీనింగ్ బట్టి మన యొక్క ఫీలింగ్ ఉంటుంది, దాని ప్రకారం మన యాక్షన్స్ అనేది ఉంటుంది. ఆ పర్సెప్షన్ మారాలంటేనే మన యొక్క బిలీఫ్ అనేది మారాలి. ఓకే, సో చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతాను. మన జీవితంలో 100 అద్భుతాలు జరుగుతూ ఉన్నా కానీ మనం చూడలేని పరిస్థితిలో ఉంటే అలాంటి జీవితం ఎలా ఉంటుంది సార్? దారుణం. ఎందుకు అలా జరిగిందంటే మేబీ పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, తరచుగా టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, యు ఆర్ అన్లక్కీ, యు ఆర్ వేస్ట్, ఓకే, ఇలాంటి మాటలు తరచుగా చెప్పడం తను వినడం చిన్నప్పటి నుంచి వల్ల యూజువల్గా అది నమ్మేశారు. ఇది నిజమేమో, నేను అన్లక్కీ ఏమో అని చెప్పి నమ్మేసి ఉంటారు. సో ఒక సినారియో కూడా చెప్తాను చూడండి. ఒక ఫ్యామిలీలో ఏం జరిగిందంటే పెద్ద కొడుకు అంతా కూడా బాగానే ఉంది, ఒక వయసు వచ్చింది, బాగానే ఉన్నాడు. ఆ తర్వాత రెండో కొడుకు పుట్టాడు. పుట్టగానే వాళ్ళ యొక్క తండ్రి బాగా డబ్బులు సంపాదించాడు, బాగా రిచ్ అయిపోయాడు, ఇల్లు కూడా కట్టుకున్నారు. ఓకే, అప్పటి నుంచి పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా మీ తమ్ముడు వల్లే మీ నాన్న ఇంత ధనవంతుడు అయ్యారని చెప్పి తరచుగా చెప్పడం వల్ల ఈ పెద్ద కొడుకు ఏమనుకున్నాడంటే మా తమ్ముడు అయితే లక్కీ, నేను అన్లక్కీ అని చెప్పి ఏదో ఒక బిలీఫ్ని ఆ విధంగా అర్థం చేసేసుకున్నాడు సిచ్యువేషన్ని. సో ఇలాంటి పరిస్థితుల వల్లనే ఏదో ఒక ఫాల్టీ బిలీఫ్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, నేను ఏదైనా నేను సాధించగలుగుతాను, నేను ఏదైతే గురి పెట్టానో తప్పకుండా నేను దాన్ని సాధించగలుగుతాను. రైట్ నౌ నేను ఎలాంటి పీపుల్ని అయితే అట్రాక్ట్ చేస్తున్నానో, ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నానో, ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేయాల్సిందే. ఓకే, అండ్ ఆల్సో యూనివర్స్ నాకు ఎప్పుడు కూడా నేను అనుకున్నది చాలా ఈజీగా నాకు ఇస్తుంది. ఐఆమ్ లక్కీ, వెరీ లక్కీ, నేను పాజిటివ్ పీపుల్ అంతా కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి నిద్రలేసిన తర్వాత కూడా వెంటనే అద్దం ముందు ఇది తరచుగా ఐఎమ్ లక్కీ అని చెప్పి తరచుగా రిపీట్ చేస్తూ ఉండడం వల్ల స్లోగా మన యొక్క బిలీఫ్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది సార్ మన మైండ్లో. సో చూడండి, నేను కూడా ఈవినింగ్ పూట ఓకే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతా కూడా చాలాసార్లు నేను లౌడ్గా కూడా చెప్తా ఉంటాను. మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే మనసులో మాట్లాడుకోవడం కాదు, లౌడ్గా కూడా మీరు చెప్పాలి. ఐఎమ్ లక్కీ. ఓకే, నేను ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటాను, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని అంతా కూడా ఈజీగా సాధించుకుంటూ వెళ్తాను అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఆల్సో ఇంతమందికి నేను సేవ చేస్తున్నాను, ఇంతమందికి నేను కోచింగ్ ఇస్తున్నాను, ఎంత లక్కీ అని చెప్పి నేను తరచుగా చెప్తూ ఉంటాను. ఈవెన్ దో బయట ఉన్న వాళ్ళంతా కూడా, వినే వాళ్ళంతా కూడా ఎందుకు ఇంత పిచ్చేమని పట్టిందా, లేకపోతే డెల్యూజన్ అలా కొన్ని మాటలు అనొచ్చు. అవన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ యొక్క ఇంటర్నల్ రియాలిటీ మారితే బయట రియాలిటీ అనేది మారుతుంది. సో ఇంకొన్ని మాటలు నేను ఏది టచ్ చేసినా కానీ బంగారం అయిపోతాయి. ఓకే, ఇలాంటి మాటలు కూడా మీరు చెప్పచ్చు. అంటే ఎలాగ మారిపోవాలంటే, మీరు బయట ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా కూడా జరగచ్చు, కానీ ఏమి జరిగినా దానికి మీరు ఇచ్చుకునే మీనింగ్ ఎలా ఉండాలంటే మీకు ఫేవరబుల్గా ఉండాలి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అంతే కదా సార్? మీ లైఫ్ ఎలా ఉందంటే బాగున్నానని చెప్పి లోపల అనిపిస్తే ఆటోమేటిక్గా బాగున్నానని చెప్తాను. సో బయట ఏం జరిగినా కానీ నేను దాన్ని పాజిటివ్గా నాకు ఫేవర్గానే మీనింగ్ ఇచ్చుకునే శక్తి, నాకు సామర్థ్యం నాకు ఉంటే, ఆ రకమైన పర్సెప్షన్ నేను డెవలప్ చేసేసుకుంటే నేను ఎప్పుడు బాగానే ఉంటాను. నా ఇష్టం కదా, నాకు ఫేవర్గా నేను నా యొక్క అత్యున్నత మంచి కోసమే నేను అర్థం ఇచ్చుకుంటా, ఆ రకంగానే మీనింగ్ ఇచ్చేసుకుంటా. నా పర్సెప్షన్ కంప్లీట్గా మారిపోతుంది. ఓకే, అప్పుడు పాజిటివ్ ఎనర్జీతో మీకు కావాల్సిందంతా కూడా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్, జీవితంలో ఏది వింటారో వినరో కానీ ఈ 2 చెవుల మధ్యలో ఏదైతే జరుగుతూ ఉందో, ఏం కాన్వర్జేషన్ అయితే పోతా ఉందో అది తప్పకుండా వినాలి సార్. ఈ కాన్వర్జేషన్ మీదనే లైఫ్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి, సపోజ్ ఒక అబ్బాయి జాబ్ పోయింది అనుకుంటే ఇమ్మీడియట్గా ఏం చెప్పాలి? అయ్యో జాబ్ పోయింది, ఐఎమ్ అన్లక్కీ, ఇలాంటి మాటలు కాకుండా ఎస్ జాబ్ పోయింది, ఎందుకు పోయింది, నేను పర్ఫామ్ చేశానా, ఓకే, బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంటే ఓకే, వెల్ డన్, నెక్స్ట్ వేరే ఏమో వాళ్ళు తీసుకోలేదు, వేరే ఆపర్చునిటీ ట్రై చేస్తా. ఒకవేళ సరిగ్గా పర్ఫామ్ చేయలేదా, ఓకే, నెక్స్ట్ టైం నా యొక్క స్కిల్స్ని అంతా కూడా అప్గ్రేడ్ చేసుకుంటా, ఈసారి చంపేస్తా, ఎరగదీస్తా, ఇలాంటి మాటలు చెప్పుకోవాలి. అంతేగాని ఐఎమ్ అన్లక్కీ ఇలాంటి మాటలు చెప్పుకోకూడదు. అండ్ ఆల్సో నేను హైయర్ పర్పస్ కోసం పుట్టాను, ఐఎమ్ స్పెషల్, నేను బిగ్ థింగ్స్ అంతా కూడా ఈజీగా అట్రాక్ట్ చేస్తాను. ఎప్పుడైతే ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటారో ఈ సాలిడ్ బిలీఫ్స్ అనేది మీలో డెవలప్ అవుతాయి. క్షణాల్లో అయిపోయే టెక్నిక్స్ అంతా కూడా నేను చెప్పను సార్.
ఇన్స్టాంట్గా అయిపోద్ది, 2 minutes నూడిల్స్ లాగా అయిపోద్ది. ఇలాంటి టెక్నిక్స్ అంతా కూడా నేను చెప్పను. ఎందుకంటే ఫస్ట్ మీతో మీరు పీస్ఫుల్గా ఉండడం మీరు డెవలప్ చేసుకోవాలి, మీతో మీరు ఈజీగా ఉండడం డెవలప్ చేసుకోవాలి. అండ్ ఆల్సో యూజువల్గా మార్కెట్లో ఏది సెల్ అవుతుందంటే ప్లెజర్ మాత్రమే, పెయిన్ అనేది ఉండదు అని చెప్తే యూజువల్గా దాన్ని కొనుక్కునేస్తారు. కానీ భూమి మీద ఏం జరిగినా అందులో 2 ఉంటాయి సార్, పెయిన్ ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది. అది మీరు రియలైజ్ అవ్వాలి. మీరు నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఎంత పెద్ద గొప్ప స్థానానికన్నా వెళ్ళగలుగుతాను అనేది మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో అందరికి కూడా 24 hours ఇస్తారు, కానీ మీ యొక్క అటెన్షన్ ఎక్కడ పెట్టారు అనేదే దాని మీదనే, మీ యొక్క ఫోకస్ మీదనే మీ యొక్క లైఫ్ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది. అవునా? అందరు కూడా 24 hours బట్ అటెన్షన్ ఫోకస్ ఎక్కడ ఉంది? ఓకే. అండ్ ఆల్సో కొంతమంది విజువల్ థింకింగ్ మీదే ఉంటారు, కమిటెడ్గా ఉండరు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ బట్ నాట్ కమిటెడ్. వాళ్ళ యొక్క లక్ష్యాల మీద, వాళ్ళ యొక్క డిజైర్స్ మీద కమిటెడ్గా ఉండరు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ అని చెప్తా ఉంటారు. సో నేను చెప్పేది అంటే అండర్స్టాండ్, డీపర్ లెవెల్లో మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా అండర్స్టాండ్ చేసుకోండి, మీ యొక్క టాక్సిక్ ప్యాటర్న్స్ అంతా కూడా అండర్స్టాండ్ చేసుకోండి. ఏదైనా కానీ మీ నుంచే మొదలవుతూ ఉంటుంది. మీరు లోపల ఏదో ఉంది కాబట్టే మీ బయట పరిస్థితులంతా కూడా అలా ఉండాల్సి వస్తుంది. సో దాన్ని చేంజ్ చేసుకోవాలంటే బిలీఫ్స్ని ఇలాంటి కాన్స్టెంట్గా పాజిటివ్, ఐఎమ్ లక్కీ అనేది పాజిటివ్ టాక్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. సో దట్ మీ యొక్క బిలీఫ్స్ బట్టి మీ యొక్క థాట్స్ ఉంటాయి సార్, థాట్స్ బట్టి ఫీలింగ్స్ అనేది ఉంటుంది, ఎమోషన్స్ అనేది ఉంటుంది. ఈ ఎమోషన్స్ బట్టి మీ యొక్క బిహేవియర్, యాక్షన్స్ ఉంటుంది. యాక్షన్స్, బిహేవియర్ బట్టి మీ యొక్క రిజల్ట్స్ ఉంటుంది. మీ యొక్క అవుటర్ రియాలిటీ మారాలంటే మీ యొక్క ఇన్నర్ రియాలిటీ మారాలి, అంటే మీ యొక్క బిలీఫ్స్ అనేది మారాలి. యూజువల్గా చాలామంది యాక్షన్స్ మీద, బిహేవియర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. తద్వారా చేస్తారు, కానీ తర్వాత మళ్ళీ ఆ ఫాల్స్ బిలీఫ్ అయితే ఉంటుంది కదా, లిమిటింగ్ బిలీఫ్స్ అయితే అట్లే ఉంటుంది కదా, మళ్ళీ పాత సైకిల్ రిపీట్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు పాజిటివ్ కాన్వర్సేషన్ డెవలప్ చేసుకుంటారో స్లోగా బిలీఫ్స్ అనేది కంప్లీట్గా మారిపోతాయి. అంటే మీ యొక్క రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అయిపోతుందంటే ఏమి జరిగినా మీకు ఫేవర్గానే మీనింగ్ ఇచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకు వచ్చేస్తాయి. స్లోగా ఐఎమ్ లక్కీ అని చెప్పి మీరు లోపల నుంచి ప్రతి సెల్ కూడా మీలో వైబ్రేట్ అవుతా చెప్తూ ఉంటుంది. మీ జీవితం లక్కీగా మారాలంటే, మీరు అదృష్టవంతులుగా మారాలంటే ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. రైట్ నౌ ఐఎమ్ లక్కీ అని చెప్పి మీరు కామెంట్స్లో టైప్ చేయండి. మీ దగ్గర నుంచి చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. క్లాస్ ఎన్ని డేస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ మాస్టరీ ఈ నెల October 12th నుంచి ప్రతిరోజు కూడా ఒక 7 days కన్సిక్యూటివ్గా జరుగుతుంది సార్. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. ఓకే. సో 7 days ఉంటుంది. ఎస్ సార్, చాలా డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో అడ్వాన్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది చేయించడం జరుగుతుంది. గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.